హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగున్నాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తాను. సో ఇవాళ వీడియో పాప బర్త్డే ఎలా చేశాను అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. నిన్న షాపింగ్ వీడియో పెట్టాను కదా, సో ఇవాళ వచ్చేసి కేక్ కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగే ఇంటిని అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఆల్రెడీ ముందు రోజే క్లీన్ చేసుకున్నానులేండి. పూజ రూము అవన్నీ ఉంటాయి కదా, చక్కగా అయితే క్లీన్ చేసేసి ఇంకా ఇవాళ మళ్ళీ ఒకసారి అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా పాపని అయితే రెడీ చేస్తున్నానండి స్నానానికి. చక్కగా పాపకి ఇలా సున్నిపిండి అయితే రాస్తాను. ప్రతి బర్త్డే కూడా నేను ఇలానే చేస్తానండి. ఇలా సున్నిపిండి రాయటం వలన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా సున్నిపిండి అయితే ఉండాలండి. పిల్లలకి అది రాయటం వలన చాలా బాగుంటుంది అండ్ స్కిన్ కూడా చాలా మంచిదన్నమాట. ఇది మనం పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. టైం ఉన్నవాళ్ళు మన ఓపికను బట్టి చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ దేవ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. నేను స్నానం చేయిస్తాను కదా, సో ఎలా స్నానం చేయిస్తాను ఏంటి అనేసి చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట దేవ అయితే. ప్రతి బర్త్డేకి కూడా నేను ఇలానే స్నానం చేయిస్తాను. చక్కగా ఇలా రాసేసి ఆ తర్వాత ఒక 10-20 మినిట్స్ అలా డ్రై అయిన తర్వాత స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి చక్కగా అందులోనే మనకు రోజా పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులు వేసేసి చక్కగా బాయిల్ అవ్వాలండి ఆ వాటర్ అంతా కూడా. ఆ తర్వాత నేను ఇక్కడ పాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఆవు పాలు అనమాట. పిల్లలకి ఆవు పాలతోటి స్నానం చేయిస్తే దోషాలు ఏమన్నా ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. దేవా పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇలానే స్నానం చేయిస్తూ వస్తున్నాను అనమాట. చక్కగా ఆవు పాలతోటి తర్వాత కుంకుమ పసుపు వీటితోటి చక్కగా ఇలా స్నానం చేయిస్తాను. దేవ అయితే చాలా హ్యాపీగా అలా కూర్చుండిపోయి ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. చాలా హ్యాపీగా అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని చెప్తూ ఉందన్నమాట. ఇలా చేస్తూ ఉంటే పిల్లలకి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే. ఇంకా పసుపు కుంకుమ అన్నీ కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి పాలండి. 1 లీటర్ పాలలోకి మళ్ళీ వాటర్ కూడా వేసుకున్నాను. ఒట్టి పాలే అయితే కాదు, మళ్ళీ అందులోకి వాటర్ కూడా కలిపేసుకొని ఇలా చక్కగా పాపకైతే ఇలా స్నానం అయితే చేపిస్తూ ఉన్నాను అనమాట. ఇలా చేయించడం వలన మనకంతా కూడా పిల్లలకి కూడా ఏమైనా దోషాలు గట్ట దిష్టి ఏమైనా ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతాయండి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ పువ్వులు చూసారు కదా, చామంతి పువ్వులు అలానే రోజా పువ్వులు అయితే ఉన్నాయి. చక్కగా పూజ గదంతా కూడా నేను ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాను. చక్కగా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇవాళ చామంతి పువ్వులు అలానే రోజా పువ్వులు చాలా అందంగా అనిపిస్తూ ఉన్నాయండి దేవుడి దగ్గర పెట్టడానికైతే. ఇంకా స్వామివారి దగ్గర అయితే ఇవాళ ఒక పండునైతే పెట్టుకున్నాను నైవేద్యంగా. ఇంకా అమ్మవారికి ఇవాళ రోజా పువ్వు పెడుతున్నానండి. అసలు చాలా రోజులు అయిపోయిందనమాట నేను స్వామివారికి పువ్వులు సమర్పించక. మాకేంటంటే ఇక్కడ పువ్వులు అనేది అమ్మరనమాట, చాలా రేర్గా ఉంటాయి. చాలా అది కూడా కొంచెం లాంగ్ వెళ్ళాలి, అక్కడ పువ్వులు అయితే ఉంటాయి. సో డైలీ మనం అక్కడంత దూరం వెళ్ళాలి అంటే కష్టం కదా, మాకు 20 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. అంత లాంగ్ అయితే వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే పువ్వులు అంతగా అమ్మరనమాట. సో అదే మన సైడ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువగానే ఉంటాయి మనకు, ఇక్కడ అసలు ఉండవు. సో ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. మా బాబుని చూసారా చక్కగా రెడీ చేసేసి ఇక్కడ కూర్చోబెట్టారనమాట, ఒక చిన్న ఫోటో తీద్దామనేసి. ఈ డ్రెస్ వచ్చేసి బాబుకి నామకరణం చేసాం కదా, సో అప్పటి డ్రెస్ ఉంటే ఇప్పుడు వేసేసాను. చాలా బాగా సరిపోయింది, నాకైతే చాలా క్యూట్గా అనిపించాడు అనమాట. ఇంకా గుడికి వచ్చేసామండి, ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వామివారికి ఇవాళ నైవేద్యంగా వచ్చేసి శనగలు చేశాను.
శనగలు చేసి మేము వచ్చే కొద్దీ గుడి క్లోజ్లో ఉందండి. ఇంకా సరే అనేసి బయట నుంచే ఇలా స్వామివారికి పూజ అయితే చేసేసుకొని చక్కగా అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా శనగలు అయితే పెట్టేసి వచ్చేసామండి. ఇంకా ఇటుపక్క వచ్చేసి మాకు టెంపుల్ ఇంకోటి ఉందండి, అక్కడ రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంది. బట్ అది కూడా క్లోజ్లోనే ఉందన్నమాట. మేము ఎర్లీ మార్నింగే వచ్చామండి. నాకు తెలిసి 9 o'clock అలా అవుతుంటుంది. ఆ టైంకి టెంపుల్స్ అన్నీ కూడా ఎందుకో క్లోజ్ చేసేస్తారు. ఎర్లీ మార్నింగే పూజ చేసేసి తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇంకా సరే అనేసి ఇంకా బయట నుంచే స్వామివారికి తలుచుకుంటూ అలా వచ్చేసామన్నమాట. ఇంకా తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా నేను కూడా ఫుడ్ చేసేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలతోటి మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇలా స్టార్ట్ చేసేస్తున్నాను పాప బర్త్డేకి ఏం చేయాలి ఏంటి అనేసి ఆలోచిస్తూ ముందుగా అయితే ఇలా బెలూన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలిద్దరు కూడా పడుకున్నారండి. ఇంకా నేను ఇలా బెలూన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో చాలానే ఉన్నాయి కదా, నాకు చాలా ఇష్టం ఇలా డెకరేషన్ చేయటం అంటే, నాకు చాలా ఇష్టం పిల్లల కోసం. సో పాప డ్రెస్ వచ్చేసి ఇదే అండి. ఎలా ఉంది పాప డ్రెస్ అనేసి నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే బాగా నచ్చింది అండ్ రీజనబుల్గానే అనిపించిందండి రేట్ కూడా. వాళ్ళే స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది అండ్ పాపకి కూడా చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడైతే బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా కొలీగ్ వాళ్ళు ఇంకా నైబర్స్ వాళ్ళంతా వచ్చారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా చక్కగా అయితే హ్యాపీగా వచ్చారు. అందరూ బ్లెస్ చేశారు దేవాకి. చాలా హ్యాపీగా జరిగింది. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా బాగా జరిగిందండి. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా దేవాకి 4 years అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ కేక్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ అందరికీ ఇవ్వడానికి మిక్చర్ బిస్కెట్లు అలానే చాక్లెట్స్ ఇలా అయితే రెడీ చేసి పెట్టేస్తాను ముందుగానే. ఇంకా దేవాకైతే ఇలా దీపంతో ఇలా చేస్తున్నారనమాట. సో వీడియో తీయటం అవ్వలేదు కదండి, కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలామంది అయితే బర్త్డేకి వచ్చారండి, బట్ వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే అందరినీ చూసుకోవటం, అందరినీ పలకరించడం అలానే నాకు సరిపోయిందనమాట. ఇంకా నేను జస్ట్ ఒక ఫ్రీగా ఉంటాను కదా, 1 or 2 minutesలో నేను జస్ట్ అలా తీసేసాను. అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా దేవాకి కూడా ఫొటోస్ కూడా ఎక్కువగా తీయలేదన్నమాట, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి నాకు టైం అనేది సరిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళనమాట. అందరూ వచ్చారండి. అందరూ దేవాని చక్కగా బ్లెస్సింగ్ చేస్తారు. చాలా హ్యాపీ అనిపించింది ఈసారి అయితే నాకు. ఇది అండి చిన్న ఫంక్షన్ అయితే మా దేవాకి బర్త్డే ఫంక్షన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి అలానే ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీ అందరు కూడా మా పాపని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకు ఉండాలి. అలానే నన్ను సపోర్ట్ చేస్తూ అలానే చిన్న కామెంట్స్ అలానే లైక్ ఇస్తూ ఉంటారనేసి అనుకుంటూ ఉన్నాను. సో దేవా అయితే ఇంకా ఇక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటే అలా ఇలా స్టిల్ ఇస్తూ ఉందన్నమాట. సో అక్కడ ఫోటో చూపిస్తూ ఉంది, మమ్మీ అక్కడ అప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా అది లేదు అనేసి. అది ఏంటి అంటే పాపడి బిళ్ళ అనమాట. ఆ పాపడి బిళ్ళ లేదనమాట. సో నేను కొంచెం కంగారులో పెట్టడం మర్చిపోయాను, అది గుర్తు చేస్తూ ఉందన్నమాట ఇప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు. సో పిల్లలకి ఏదైనా సరే అన్నీ గుర్తుంటాయి కదా, సో మనకి ఏవి గుర్తుండో ఫంక్షన్లో పడితే. సో ఇది అనమాట ఇవాల్టి లాగ్ అయితే. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సో మంచి కంటెంట్ ఉన్న వీడియోతోనే మీ ముందుకైతే వస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇదే అండి ఇవాళ వీడియో అయితే. ఇంకా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో మంచి వీడియోస్తోనే కంటెంట్ ఉండాలని ఆలోచించి కొంచెం లేట్ అయినా సరే మంచి వీడియోసే చేస్తాను, ఉపయోగపడాలి అని అనుకుంటానండి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే పాప నిద్ర లేచేసి నా బర్త్డే అయిపోయిందమ్మా అని అంటుందన్నమాట. సో ఇదే అండి ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.